తల్లి పిల్లలను కూర్చోబెట్టి, మీ నాయనమ్మ మంచిది కాదురా, బాబాయిళ్ళు మంచోళ్ళు కాదురా, పిన్ని వాళ్ళు మంచోళ్ళు కాదురా, ఎవరి మీద కోపంతో మొత్తం తీసుకొచ్చి ఆడు గుండెల్లో పెడుతుంది వాడి హృదయంలో పగ. అప్పుడు వాడు, అమ్మో మా అమ్మని మా నాయనమ్మ ఇంత బాధ పెడుతుందా. కూర్చోబెట్టి ఇవే చెప్పేది పిల్లలకి. ఒక తల్లి ఉంది, కూర్చోబెట్టి, రేయ్ నువ్వు మామి కూతుర్ని చేసుకోవాలి, ఆడుందే ఎంత, చేసుకోవడం అంటే ఏందో అడిగి తెలియదు, పెళ్ళంటే ఏంటో అడిగి తెలియదు, ఏం పెడుతున్నావు వాడి హృదయంలో. ఇంకొక తల్లి ఉంటది, అరే ఆ ఇల్లు చూడు ఎంత పెద్ద కట్టారు, పెద్ద అయిన తర్వాత బాగా చదువుకొని అంత పెద్ద ఇల్లు కట్టాలి, తర్వాత నరకానికి వెళ్ళాలి. దేవుడు నీకు ప్రేమనిచ్చి వాడు నీ మాటినేలా చేశాడు. నువ్వు చూపించే ప్రేమకి వాడు లొంగిపోయాడు. నువ్వే సర్వస్వం, నువ్వే హీరో, నువ్వేం చెబితే అదే వేదం. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, నాన్న నా గర్భంలో నువ్వు పుట్టావు కానీ నిన్ను సృష్టించింది నేను కాదురా, నా చేతులు నీకు ఆకారం ఇవ్వలేవురా, నాకు తెలియదు. ఏదో టాబ్లెట్లు వేసుకున్నాను, ఐరన్ టాబ్లెట్లు వేసుకున్నాను, కాల్షియం టాబ్లెట్లు వేసుకున్నాను, మంచి బలమైన టానిక్లు తాగేసాను, ఫ్రూట్స్ తిన్నాను. లోపల నిన్ను తయారు చేసిన ఆయన ఉన్నాడు. మేము డూప్లికేట్ తల్లిదండ్రులు రా, ఒరిజినల్ తండ్రి ఆయన రా, పరలోకమందు ఉన్నాడు. ఆయన కోసం బ్రతకాలి, నువ్వు ఆయన మనిషిగా బ్రతకాలి. ఒక రేపిస్టుగా, ఒక హంతకుడిగా, ఒక మోసగాడిగా, ఒక వ్యభిచారిగా, ఒక జోదగాడిగా, ఒక వ్యసనపరుడిగా, లోకంలో పనికిరాని వాడిగా, అబద్ధికుడిగా నువ్వు మారకూడదు. ఒక సత్యవంతుడిగా, నీతిమంతునిగా, ఉన్నతుడిగా, ఉత్తముడిగా నువ్వు బ్రతకాలి. ఇంట కూర్చుండున్నప్పుడు దేవుని ఆజ్ఞలు, త్రోవలో నడిచేటప్పుడు దేవుని వాక్యం, పండుకొన్నప్పుడు దేవుని మాటలు మాట్లాడు. ఎందుకంటే దైవంగా మారాలి, దేవుని కుమారుడిగా మారాలి. అలా నువ్వు దైవంగా వాడిని మార్చాలని నీ చేతికిచ్చాడు, నీ కడుపులో పెట్టాడు, నీ కడుపులో తయారు చేశాడు, నీ ఒడిలో పెట్టాడు. నీకు వాడికి ప్రేమ, దేవుడు పెట్టిన ప్రేమ.